ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా అర్ధరాత్రి వరకు 2,64,73,616 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. దీంతో తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించనున్నారని తెలుస్తోంది. బిఎల్ఓలకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78.14% డిజిటలైజేషన్ నమోదైంది. ఇలా ఉండగా ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడనుంది. ఈ ముసాయిదా జాబితాలో 73 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను తొలగించడం ఖాయమని అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో సంఖ్య 2.64 కోట్లకు తగ్గనుంది. ఖచ్చితమైన తుది గణాంకాలపైన మంగళవారం స్పష్టత రానుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఏదైతే ఉందో ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారి ఓట్లను ఏరివేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఎన్నికల సంఘం. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే అయితే ఏదైతే ప్రాథమికంగా అయితే దాదాపుగా ఒక 70 లక్షల నుండి 1 కోటి ఓట్ల వరకు కూడా తొలగిపోయే అవకాశం మాత్రం తెలంగాణలో కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అధికారులు విడుదల చేసినటువంటి జాబితా నివేదికల ఆధారంగా చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా ఒక 73 లక్షల ఓట్లు కల్లంతైనట్లు ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ఇందులో వివరాలు వారిగా చూసుకుంటే అంటే దాదాపుగా 73.52 లక్షల మంది ఓటర్లు అంటే 21.5% మంది ఇప్పటి వరకు ఇక ఫామ్స్ తిరిగి రాలేదు. కొంతమంది ఇందులో వివిధ ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఒక 70 లక్షల నుండి 80 లక్షల మంది ఓటర్ల వరకు కూడా ఇక ఇప్పటి వరకు తిరిగి ఫామ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇప్పటి వరకు అధికారులు ఏదైతే వివిధ రకాల కారణాలతో సరిగా వివరాలు సమర్పించకపోవడం, గతంలో 2002 ఓటుకు సంబంధించి వివరాలు ఇవ్వకపోవడం, ఇలా వివిధ కారణాలతో దాదాపు ఒక 61 లక్షల మంది తేడా ఉన్నట్లు కూడా ఓటర్లు గుర్తించడం జరిగింది. ఇది కూడా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి ఏదైతే గుర్తించడంతో ప్రాథమికంగా ఈ లోపాలు బయటపడినటువంటి పరిస్థితి. ఇక 2002 ఓటర్ల వివరాలు సరిపోలేకపోవడం, అలాగే వివిధ కారణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి అనామలీస్ జాబితాలో దాదాపు ఒక 61 లక్ష ఓట్లు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే దాదాపు 2 సార్లు కూడా ఈ సర్కి సంబంధించి గడువు పొడిగించడం జరిగింది. ఒకసారి రాజకీయ పార్టీలు కోరాయి. ఇక తదనంతరం 2వ సందర్భంలో మాత్రం ఇక ఎన్నికల సంఘం సంబంధించి చూసుకుంటే వారే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి సమయం సరిపోకపోవడం వల్ల ఇక 2వసారి కూడా పొడిగించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే 2 సార్లు పొడిగించారు. ఇక 3వసారి మాత్రం ఇక పొడిగించినటువంటి పరిస్థితి. ఇక నిన్న అర్ధరాత్రితో ఈ ప్రక్రియ అనేది ముగిసింది ఇక తెలంగాణలో. ఇందుకు సంబంధించి ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 17న అధికారులు ఇవ్వబోతున్నారు. ఇక ఈ నెల 17వ తేదీ నుండి ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో, అలాగే ఎవరైతే వివిధ కారణాల వల్ల వారికి సంబంధించిన ఓటు అంటే అనామటువంటి వారందరూ కూడా 13 పత్రాలను చూపించి వారి ఓటుకు సంబంధించి ఏం జరిగింది అందుకు సంబంధించి అనేది అధికారులు కూడా నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేశాక ఇక వారు తిరిగి అందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు 13 పత్రాలను కూడా పెట్టడం జరిగింది. ఆ 13 పత్రాలను తీసుకొని వెళ్తే ఇక వారికి తిరిగి ఓటును పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మొదటి నుండి కూడా అధికారులు చెప్తుంది. ఇక ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైనా బిఎల్ఓలు తప్పులు ఎంట్రీ చేసినా కానీ వారు సరైన విధంగా ఎంట్రీ చేసేలా కూడా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడంతో ఇందువల్ల కూడా దాదాపు ఒక 6 లక్షల ఓట్లు కూడా సరిపోలడం, తదనంతరం వారి ఓట్లను కంటిన్యూ చేయడం జరిగిందని ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. ఇక దాదాపుగా తెలంగాణలో చూసుకుంటే 78.26% డిజిటలైజేషన్ అయినట్లు కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి
ఏదైతే గ్రేటర్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 43 లక్షల మంది ఓట్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,14,00,000 ఓటర్లు ఉండగా ఇక 71 లక్షల మందికి సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు బీఆర్ వరకు ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రేటర్ పరిధిలో దాదాపుగా ఒక 43 లక్షలు, అంటే క్యూర్ ఏరియా ఏదైతే ఉందో ఇందులో చూసుకుంటే దాదాపు ఒక 43 లక్షల మంది ఓటర్లు కూడా మిస్ అవుతున్నట్లు కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3.38 కోట్ల ఓటర్లు ఉండగా ఇందులో ఏదైతే దాదాపుగా 2.64 కోట్ల మంది, అంటే దాదాపు 78.26% మొన్నటి వరకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక నిన్న అర్ధరాత్రి వరకు కూడా సమయం ఉండడంతో ఈ పర్సంటేజ్ కాస్త పెరుగుతుంది, కానీ భారీ మొత్తంలో పెరిగేటువంటి అవకాశం అయితే లేదు. అంటే దాదాపుగా తెలంగాణలో ఒక 70 నుండి అంటే ఇప్పుడు ప్రాథమికంగా మనకున్నటువంటి ఏదైతే డిజిటలైజేషన్ పూర్తయిన ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా ఒక 70 లక్షల మంది ఓటర్లు మిస్ అయినట్లుగా కూడా మనకు కనపడుతుంది. అంటే ఈ ప్రక్రియ మొత్తం డ్రాఫ్ట్ కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే వరకు దాదాపు 1 కోటి వరకు కూడా ఓట్లు మిస్ అయ్యే అవకాశం అయితే చాలా ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ముఖ్యంగా ప్రాథమికంగా అధికారులు గుర్తించిన ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు కంటే ఏదైతే ఈ గత 10 ఏళ్లలో చూసుకుంటే 8 లక్షల మంది ఓటర్లు మరణించారని చెప్పి డెత్ సర్టిఫికేట్ ద్వారా ఏదైతే వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇచ్చేటువంటి వాటి ద్వారా గుర్తించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఇదిలా ఉండగా ఇక మిగతా ఓట్లు అంటే వలస వెళ్లడం ప్రధానంగా గుర్తించారు. ఇక కొంతమందికి రాష్ట్రంలో 2-3 చోట్ల ఓట్లు ఉండడం కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా ప్రత్యేకంగా గుర్తించి వారందరినీ కూడా ఎవరైతే 1, 2, 3 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయో ఒక ప్రాంతానికి మాత్రమే ఓటును పరిమితం చేయడం, ఇలా మరోవైపు వలసలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గుర్తించడం జరిగింది. ప్రాథమికంగా ఎవరైతే అడ్రస్లు ఇచ్చారో వారు ఆ ప్లేస్ లో ఉండకపోవడం, దాదాపు ఇలా 40 లక్షల మంది ఓటర్లు వలస వెళ్ళినట్లుగా కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందుకు కారణం కూడా ఏంటంటే 3 సార్లు బిఎల్ఓలు వెళ్ళిన సందర్భంలో కూడా అడ్రస్ లో లేకపోవడం, అలాగే వారు కనీసం ఏదైతే బిఎల్ఓలో నెంబర్ చూసుకొని కూడా స్పందించకపోవడం, ఇలా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అయితే వీటి ద్వారా ప్రాథమికంగా ఇంతమంది వలస వెళ్లారు అనేది కూడా అధికారులు ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక సబ్ ప్రక్రియ ముగిసింది. ఇక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చాక ఇక తదనంతరం అభ్యంతరాలను కూడా స్వీకరించబోతారు. ఎవరైతే అనామలీస్ అంటే వివిధ రకాల కారణాల వల్ల వారు సరిపోలకపోవడం, వివరాలు పేరులో గాని అలాగే ఏదైతే తండ్రి పేరు, ఇలా రకరకాల కారణాలు అందులో ఉన్నాయి, వాటన్నిటితో సరిపోలేకపోతే మాత్రం తగిన ఆధారాలు సమర్పించాలని చెప్పి ఎన్నికల సంఘం కోరబోతోంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఈ నెల 17 నుండి కూడా నోటీసులు ఇవ్వడం, అలాగే అభ్యంతరాలు స్వీకరించడం, ఇలాంటి ప్రక్రియ అంటే అక్టోబర్ 15 నాటి వరకు కూడా కొనసాగుతుంది. ఇక తదనంతరం అక్టోబర్ లో ఒక తుది జాబితాను మాత్రం ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. అటువంటి వారందరూ కూడా 13 పత్రాలను చూపించి వారి ఓటుకు సంబంధించి ఏం జరిగింది అందుకు సంబంధించి అనేది అధికారులు కూడా నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేశాక ఇక వారు తిరిగి అందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు 13 పత్రాలను కూడా పెట్టడం జరిగింది. ఆ 13 పత్రాలను తీసుకొని వెళ్తే ఇక వారికి తిరిగి ఓటును పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మొదటి నుండి కూడా అధికారులు చెప్తుంది. ఇక ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైనా బిఎల్ఓలు తప్పులు ఎంట్రీ చేసినా కానీ వారు సరైన విధంగా ఎంట్రీ చేసేలా కూడా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడంతో ఇందువల్ల కూడా దాదాపు ఒక 6 లక్షల ఓట్లు కూడా సరిపోలడం, తదనంతరం వారి ఓట్లను కంటిన్యూ చేయడం జరిగిందని ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. ఇక దాదాపుగా తెలంగాణలో చూసుకుంటే 78.26% డిజిటలైజేషన్ అయినట్లు కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఏదైతే గ్రేటర్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 43 లక్షల మంది ఓట్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,14,00,000 ఓటర్లు ఉండగా ఇక 71 లక్షల మందికి సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు బీఆర్ వరకు ఎమ్యునరేషన్
ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రేటర్ పరిధిలో దాదాపుగా ఒక 43 లక్షలు, అంటే క్యూర్ ఏరియా ఏదైతే ఉందో ఇందులో చూసుకుంటే దాదాపు ఒక 43 లక్షల మంది ఓటర్లు కూడా మిస్ అవుతున్నట్లు కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3.38 కోట్ల ఓటర్లు ఉండగా ఇందులో ఏదైతే దాదాపుగా 2.64 కోట్ల మంది, అంటే దాదాపు 78.26% మొన్నటి వరకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక నిన్న అర్ధరాత్రి వరకు కూడా సమయం ఉండడంతో ఈ పర్సంటేజ్ కాస్త పెరుగుతుంది, కానీ భారీ మొత్తంలో పెరిగేటువంటి అవకాశం అయితే లేదు. అంటే దాదాపుగా తెలంగాణలో ఒక 70 నుండి అంటే ఇప్పుడు ప్రాథమికంగా మనకున్నటువంటి ఏదైతే డిజిటలైజేషన్ పూర్తయిన ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా ఒక 70 లక్షల మంది ఓటర్లు మిస్ అయినట్లుగా కూడా మనకు కనపడుతుంది. అంటే ఈ ప్రక్రియ మొత్తం డ్రాఫ్ట్ కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే వరకు దాదాపు 1 కోటి వరకు కూడా ఓట్లు మిస్ అయ్యే అవకాశం అయితే చాలా ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ముఖ్యంగా ప్రాథమికంగా అధికారులు గుర్తించిన ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు కంటే ఏదైతే ఈ గత 10 ఏళ్లలో చూసుకుంటే 8 లక్షల మంది ఓటర్లు మరణించారని చెప్పి డెత్ సర్టిఫికేట్ ద్వారా ఏదైతే వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇచ్చేటువంటి వాటి ద్వారా గుర్తించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఇదిలా ఉండగా ఇక మిగతా ఓట్లు అంటే వలస వెళ్లడం ప్రధానంగా గుర్తించారు. ఇక కొంతమందికి రాష్ట్రంలో 2-3 చోట్ల ఓట్లు ఉండడం కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా ప్రత్యేకంగా గుర్తించి వారందరినీ కూడా ఎవరైతే 1, 2, 3 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయో ఒక ప్రాంతానికి మాత్రమే ఓట్ను పరిమితం చేయడం, ఇలా మరోవైపు వలసలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గుర్తించడం జరిగింది. ప్రాథమికంగా ఎవరైతే అడ్రస్లు ఇచ్చారో వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండకపోవడం, దాదాపు ఇలా 40 లక్షల మంది ఓటర్లు వలస వెళ్ళినట్లుగా కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందుకు కారణం కూడా ఏంటంటే 3 సార్లు బిఎల్ఓలు వెళ్ళిన సందర్భంలో కూడా అడ్రస్ లో లేకపోవడం, అలాగే వారు కనీసం ఏదైతే బిఎల్ఓలో నెంబర్ చూసుకొని కూడా స్పందించకపోవడం, ఇలా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అయితే వీటి ద్వారా ప్రాథమికంగా ఇంతమంది వలస వెళ్లారు అనేది కూడా అధికారులు ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక సబ్ ప్రక్రియ ముగిసింది. ఇక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చాక ఇక తదనంతరం అభ్యంతరాలను కూడా స్వీకరించబోతారు. ఎవరైతే అనామలీస్ అంటే వివిధ రకాల కారణాల వల్ల వారు సరిపోలకపోవడం, వివరాలు పేరులో గాని అలాగే ఏదైతే తండ్రి పేరు, ఇలా రకరకాల కారణాలు అందులో ఉన్నాయి, వాటన్నిటితో సరిపోలేకపోతే మాత్రం తగిన ఆధారాలు సమర్పించాలని చెప్పి ఎన్నికల సంఘం కోరబోతోంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఈ నెల 17 నుండి కూడా నోటీసులు ఇవ్వడం, అలాగే అభ్యంతరాలు స్వీకరించడం, ఇలాంటి ప్రక్రియ అంటే అక్టోబర్ 15 నాటి వరకు కూడా కొనసాగుతుంది. ఇక తదనంతరం అక్టోబర్ లో ఒక తుది జాబితాను మాత్రం ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.